హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా ఫాలో అవబోతుంది. అంటే చూడండి, మార్కెట్లో కరెక్ట్గా ఒక డైరెక్షన్గా చెప్పామండి. మార్కెట్ బుల్ ట్రెండ్ ఉన్నప్పుడు చక్కగా ఎక్కడెక్కడ కొనాలని చెప్పాము. ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేషియో ఉందండి. లాస్ట్లో కొన్ని స్టాక్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ట్రెండ్ డౌన్ అవుతుంది కదా, అది అండర్స్టాండ్ చేసుకోవాలి మైండ్లో. చూడండి, చాలామంది మంచి యాన్ చేస్తుంటారు. లాస్ట్ టైంలో కొన్ని ట్రేడ్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది ఫంక్ అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 10 lakhs ప్రాఫిట్ చేసి ఉంటారు. ఒక 3 lakhs 10లో 3 lakhs మైనస్ ఇవ్వడానికి మనసు ఒప్పుకోదు. 7 లక్షలు ప్రాఫిట్ చాలు అని అనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇక్కడ ఏంటంటే తినింది మర్చిపోతారు. మనం ఎంత ప్రాఫిట్ సంపాదించాం అనేది మర్చిపోతారు. లాస్ మాత్రమే గుర్తుంటుంది. అలా అయితే ఈ ఏ బిజినెస్ పనికిరాదండి. బ్యాలెన్స్ షీట్లో కూడా P&L అని ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ రెండు మైనస్ ప్లస్ పోనే ఆ ప్రాఫిట్ ఎంత అని ఆడిటర్ కూడా క్యాల్కులేట్ చేస్తారు. బట్ స్టాక్ మార్కెట్లో మన వాళ్ళు అలా మైండ్ సెట్ పెట్టుకోవాలి. అలా మైండ్ సెట్ ఉంటేనే ఇక్కడ బిజినెస్ చేయగలము, లేదంటే చాలా కష్టం. లేకపోతే వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు, ఈ మార్కెట్లో ఉండలేరు, చాలా కష్టం. కాబట్టి ఇక్కడ వచ్చి మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, మనము లాస్ అండ్ గెయిన్ అన్నీ పోను అట్ ద ఎండ్ ఎంత ప్రాఫిట్లో ఉంది. ప్రాఫిట్ లేదా, సరే నెక్స్ట్ ఇయర్ సంపాదించుకుందాం, క్యాపిటల్ ఉంది కదా. కాబట్టి ఇవన్నీ ఒక చాలా ఇంపార్టెంట్ అండి. అది ఫస్ట్ స్టాక్ వచ్చి విరాండా, VERANDA, విరాండా, VERANDA. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 180 రూపాయలు ఉంది. ఈ స్టాక్ ఎక్కడెక్కడ కొనాలని చాలా క్లియర్గా చెప్తాను. చూడండి, 125 రూపీస్లో ఒక 50%, మరొక ప్రైస్ వచ్చి 65 రూపీస్. మీరు అడగచ్చు, ఏం సార్ 125 తర్వాత 65? అంతే అండి, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మార్కెట్ వచ్చి అక్కడి దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం, 125 అంటే మీరు 125లోనే స్టిక్ అవ్వబాకండి. ఒక 5 రూపాయలు ముందు కూడా బై చేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే లో వస్తుంది కదా. చూడండి, ఇప్పుడు 180 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. 125 రూపాయలు ఆ ప్రైస్కి వస్తే అక్కడ మనము ఒక 50%, తర్వాత 65 రూపాయలు వస్తే అక్కడ మనం ఒక 50%. ఈ రెండు ప్రైస్లోనే ఈ స్టాక్స్ కొనాలి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి TCI. చూడండి, TCI, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు దాదాపు 795 రూపాయలు ఉంది. ఈ స్టాక్ కూడా మనము చూడండి, 3 ప్రైస్ చెప్తాను. 703 రూపాయల్లో చూడండి, 703 రూపాయల్లో ఒక 35%, తర్వాత 615 రూపాయల్లో ఒక 30%, తర్వాత 460 రూపాయల్లో ఒక 30%. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా 2002 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 6,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. విరాండా కూడా ఒక లాస్ట్ 2 years నుంచి మనకి మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 1460 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో చెన్నై బుకింగ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. హైదరాబాద్ బుకింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. June 15 and 16, జూన్ 15, 16 తారీఖు
ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా, ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగు కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది ఒకటే చెప్పగలను. అది లాస్ట్ మూమెంట్ వచ్చారంటే డెఫినెట్గా సీట్స్ చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది. అందుకనే ఎర్లీగా మనం అనౌన్స్ చేస్తున్నాం. అది ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకొని అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి తత్వ. చూడండి, తత్వ TATVA. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 1149 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఈ స్టాక్ కూడా 2 ప్రైస్ చెప్తాను. 850 రూపాయల్లో ఒక 50%, 500 రూపాయల్లో మరొక 50%. ఈ ప్రైజెస్ అంతా మనము ఈ ఇయర్ మనం చూడబోతున్నాము డౌన్ఫాల్ కరెక్షన్లో. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ స్టాక్స్ని కొనకూడదు. అది తగ్గుతుందని ఏ పాయింట్లో పడితే ఆ పాయింట్లో కొనకూడదు. కరెక్ట్ అయిన పాయింట్స్లోనే మనం కొంటే మనకి అక్కడి నుంచి ఒక బయింగ్ ప్రెషర్ వస్తుంది. అది ఇది కూడా 2021 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 2700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత చూడండి, మరొక స్టాక్ వచ్చి టార్సన్స్. చూడండి, టార్సన్స్ TARSONS. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 400 రూపాయలు ఉంది. ఈ స్టాక్ వచ్చి మనము ఒక 2 ప్రైస్లోనే కొనాలండి. ఒకటి 300 రూపీస్, మరొకటి వచ్చి 185 రూపాయలు. ఈ 2 ప్రైస్లోనే మనము ఈ స్టాక్ని పిక్ చేయాలి. టార్సన్ ఇప్పుడు 400 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనకూడదు. 300 రూపీస్ అండ్ 185 రూపీస్. మీరు అడగచ్చు, సార్ 100 రూపాయలు డిఫరెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ ప్రైస్ వస్తేనే మనకు ఆ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. 300 రూపాయలు అనేది 310 రూపాయలు వచ్చినా కూడా కొనుక్కోండి, తప్పులేదు. అది 10 రూపాయలు నియర్లో వచ్చినప్పుడు 10 రూపాయలు అటు ఇటు కొనుక్కోవచ్చు, తప్పులేదు. ప్రాఫిట్ ఎలా మనం బుక్ చేస్తాము? 450 రూపాయలు మన టార్గెట్ అనుకోండి, 440 రూపాయలు బుక్ చేస్తున్నాం కదా, అదే. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాము. అది కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మనం నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా జీ తెలుగు న్యూస్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.